వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలా మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధపడి వచ్చినటువంటి సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 2020వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నాయి కనుక శాంతి టీవీలో ప్రసారం అవుతున్నట్లు ఈ కార్యక్రమాలను బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. గత 410 ఎపిసోడ్లో దేవుని వాక్యం బోధించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ 411వ ఎపిసోడ్కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సమయం కనుక ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్తాను. గత దినాల్లో అనగా గత వారంలో అనగా ఫిబ్రవరి నెల 8వ తేదీ అనగా సోమవారం రోజు నెల్లూరు టౌన్లోని నెల్లూరు పట్టణంలోని విఎంఆర్ నగర్ అనేటువంటి ప్రదేశంలో పీటర్ అంకుల్ గారు పీటర్ గారు పెద్దలు, వారు ప్రభు పిలుపుని అందుకొని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. వారి కుమారులు కుమార్తెలు వారి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. పీటర్ అంకుల్ గారు చాలా చక్కటి వ్యక్తి, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కనుక ఇది నాలో అనేక మంది మంచివారు పెద్దవారు ప్రభు పిలుపుని అందుకొని వెళ్తున్నారు. పెద్దవారే ప్రభు పిలుపుని అందుకొని వెళ్తారని గ్యారంటీ కాదు. చిన్నవారు కూడా యవనస్తులు కూడా ప్రభు పిలుపుని పిలువబడి వెళ్ళొచ్చు. కనుక మరణం మన ముందుంది. మరణం కొరకు సిద్ధపడి ఉందాం. నువ్వు మరణం అవుతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని హిజ్కియాతో దేవుడు చెప్పినటువంటి లేఖనము మనకు కూడా అదొక హెచ్చరికగా ఉంది. హిజ్కియాకు మాత్రమే కాదు, మనకు కూడా అది వర్తిస్తుంది అనే సంగతిని గుర్తు చేస్తూ వాక్యానికి ముందుగా కొన్నిసార్లు ఇటువంటి విషయాలు ప్రకటనలు లేకపోతే ఈ ప్రమోటెడ్ టు గ్లోరీ లేకపోతే మహిమ ప్రవేశానికి సంబంధించిన వార్తలు తెలియజేయడంలో నా ఉద్దేశం ఆ సదరు వ్యక్తుల కోసం మీరు ప్రార్థిస్తారు అనేది నా యొక్క ఉద్దేశం. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాబోయే రోజుల్లో ప్రభు చిత్తమైతే ఈ సందేశానికి ముందుగా లేకపోతే నేను ఇచ్చేటువంటి సందేశానికి ముందుగా క్లుప్త సాక్ష్యాలు అందించడానికి కొంతమంది సహోదరులు సిద్ధపడుతున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. గత వారములో ప్రభు కృపను బట్టి ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మా స్థానిక సంఘంలో 7 రోజుల సంపూర్ణ ఉపవాస కూడికలు జరిగాయి. ఆ కూడికల్లో దేవుడు తన దాసుల్ని బలపరుచుకున్నాడు, విశ్వాసుల్ని ఆత్మీయంగా బలపరిచాడు, విశ్వాసులు సేవకులు ఆత్మీయంగా బలపడిన నా వ్యక్తిగతమైన జీవితంలో కూడా ఉపవాసపు దినాలు నా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. దేవుడు అనేకమైన విషయాలు బయలుపరిచాడు. వాటన్నిటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 14th chapter 2nd verse. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ డ్వెల్లింగ్ ప్లేసెస్, ఇఫ్ ఇట్ వేర్ నాట్ సో I would have told you, for I go to prepare a place for you. దేవుని స్తోత్రం. దీని గురించి మనం గత ఎపిసోడ్లో కూడా 1-2 సందర్భాల్లో మనం ఆలోచించాం. యేసు ప్రభు చెప్తున్న మాట, మీ హృదయాలు కలవరపడొద్దు అనగా ఈ మాట చెప్పిన తర్వాత వారి కలవరం కాస్త తగ్గిందేమో. ఇంకా పూర్తిగా కలవరాన్ని తొలగించడానికి యేసు ప్రభు చెప్తున్న మాట అని నేను అనుకుంటున్నాను. నా తండ్రి ఇంట్లో అనేక గదులు ఉన్నాయి, అలా లేకపోయినట్లయితే మీకు చెప్పేవాడిని, మీకోసం ఒక స్థలం ఏర్పాటు చేయడానికి అక్కడికి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకోసం ఒక స్థలం సిద్ధపరచడానికి, శిష్యులారా మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి, వారి కోసం కూడా మాత్రమే కాదు మన కోసం కూడా. వారు 12 మంది లేదా 11 మంది ఉన్నారు. 11 మందికి 11 నివాసాలు చాలు. లేదంటే 11 మందికి ఒక 4 నివాసాల్లో 11 మంది ఒక్కొక్క గదిలో ముగ్గురు చొప్పున, లేకపోతే 5 గదులు ఉన్నా కానీ, లేకపోతే 6 గదులు ఉన్నా కానీ ఒక్కొక్క గదిలో ఇద్దరు చొప్పున అడ్జస్ట్ అయిపోయినా సరిపోతుంది.
కానీ నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాసాలు ఉన్నాయి అంటున్నారు. అనగా మీలాగా అనేక మంది శిష్యులు తయారు కావాలి. మీరు 12 మందే ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలోనో లేదా ప్రపంచంలోనో ఉన్న శిష్యుల సంఖ్య 12 కాదు. 12 అనేది దాటింది, 120 దాటింది, 1200 దాటింది, 12,000 దాటింది, 12 లక్షలు దాటింది. కోట్లలోకి 120 కోట్లకు పైగా జనసంఖ్య, లేకపోతే క్రైస్తవుల సంఖ్య, దేవుని బిడ్డల సంఖ్య ఇలా పెరుగుతూ పెరుగుతూ ఉంది అని చెప్తున్నాను నేను. అనగా ఏదో మత మార్పిడి జరుగుతుంది, దానివల్ల పెరుగుతుంది. ఈ పెరుగుదల కారణాలు ఏంటి అనే వాటి గురించి మనం ఇక్కడ ఆలోచించడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు నేను ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ అనేకమైన నివాసాలు ఉన్నాయి అంటున్నప్పుడు యేసు ప్రభు మనస్సులో అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆ అనేకమైన ఉద్దేశాల గురించి తెలుసుకోవాలని కాదు ఈ సందేశం యొక్క ఉద్దేశం. 5 విషయాల్ని మీకు గుర్తు చేస్తాను. 5 అనేకములైన, అనేకములు అని చెప్పబడిన, మెనీ అని చెప్పబడినటువంటి 5 విషయాల్ని నేను మీకు గుర్తు చేస్తాను. అంటే అనేకాలు 5 ఉన్నాయా, ఇంకా లేవా అని అంటే ఉన్నాయి. కానీ వాటన్నింటి మనం ధ్యానించుకునే సమయం లేదు కాబట్టి మనకున్నటువంటి కొద్ది సమయంలో 5 విషయాలను మాత్రం ధ్యానించుకుందాం. మొట్టమొదటి విషయము అనేకమైనటువంటి నివాసాలు, మెనీ మ్యాన్షన్స్. లేని ఎడల నేను మీతో చెప్పుదును, కలుగునుగా కాని సమస్తమును కలుగు చేసిన వాడు. అనేకమైన నివాసాలు కలుగు చేయడం ఆయనకి, ఆయన శక్తికి, ఆయన జ్ఞానానికి, ఆయన సామర్థ్యానికి మించిన పని కాదు. ఇంత విశాలమైన ప్రపంచాన్ని కలుగునుగాక కలుగునుగాక అని చెప్పి 5 రోజుల్లోనే చేసినటువంటి దేవుడు 2000 సంవత్సరాలైనా ఇంకా సిద్ధపరుస్తున్నాడా? సిద్ధపరచడం అనేది ఆరంభించాడో, లేకపోతే సిద్ధపరచడం అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడో, లేదా సిద్ధపరచడం అనే కార్యక్రమం ముగించాడో మనకు తెలియదు. కానీ నేను వెళ్తున్నాను, నేను వస్తాను అని చెప్తున్నాడు. వెళ్ళడానికి, ఆయన తిరిగి రావడానికి మధ్యలో సిద్ధపాటు, ప్రిపరేషన్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. హిస్ డిపార్చర్కి, హిస్ అరైవల్కి మధ్యలో ప్రిపరేషన్ అనేటువంటి ఒక విషయం దాగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రిపరేషన్ ఎలాగా, ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, ఎలా సిద్ధపరుస్తున్నాడు అని మనకి ఎక్కడ లేఖనాల్లో రాయబడలేదు అంటే దాని అర్థం సిద్ధపరచడం లేదని కాదు. నేను మీతో చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ట్రూలీ ఐ సే అంటు యూ, నేను మీతో చెప్తున్న మాట వినండి, అర్థం చేసుకోండి అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన నివాసాలు ఉన్నాయి. నంబర్ వన్ అనేకమైనటువంటి నివాసాలు. నంబర్ 2 మనం గమనించినట్లయితే, రెండో విషయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. అనేక నివాసాలు అని చెప్పిన దేవుడు అనేక సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఐ స్టిల్ హ్యావ్ మెనీ థింగ్స్ టు సే టు యూ, బట్ యూ కెనాట్ రిసీవ్ దెమ్ రైట్ నౌ. మీరు ఇప్పటికిప్పుడు లేదా ఈ క్షణమే మీరు వాటన్నిటినీ అర్థం చేసుకోలేరు, గ్రహించలేరు, వాటి యొక్క వ్యాఖ్యానం మీకు తెలియదు. ఐ స్టిల్ హ్యావ్ మెనీ మోర్ థింగ్స్. చాలా విషయాలు ఉన్నాయి నా మనసులో, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీకు అర్థం కావు. నేను ఇప్పుడు వాటిని చెప్పదలుచుకోలేదు, బయలుపరచదలుచుకోలేదు. ఇంకా చెప్పడానికి అనేకమైన సంగతులు ఉన్నాయి, సమయం చాలడం లేదు అన్నాడు హెబ్రీ పత్రిక రాసిన రచయిత 11వ అధ్యాయంలో. వాటన్నిటి గురించి చెప్పాలా? ఇంకా చెప్పాలంటే యోహాను గారు చెప్పినట్టు మాట, ఒకవేళ యేసు ప్రభు చేసిన సంగతులు కానీ చెప్పాలనుకుంటే భూలోకమంతా గ్రంథమైనా కానీ చాలదు అని యోహాను గారు చెప్తే, మన భక్తులు ఇంకోటి యాడ్ చేశారు, సముద్రం అంత సిరా కూడా చాలదు అని. సరే, ఏదేమైనప్పటికీ ఆయన రాయాలి అనుకుంటే, చెప్పాలనుకుంటే ఏదో ఒక విధంగా మనకు చెప్పిస్తాడు, మనకు చెప్తూనే ఉన్నాడు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. 1 అనేకమైన నివాసాలు, 2వది అనేకమైనటువంటి సంగతులు. మరి 3 విషయాలు కూడా మనం తెలుసుకుందాం. 3వ విషయము మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనము. Gospel according to Mark 4th chapter 33rd verse. మనకి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకములైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి and using many such parables he spoke the word to them and they were able to understand it. వారు అర్థం చేసుకోవడానికి అనేకమైన సంగతులను వారికి ఆయన బోధించాడు.
అనేకమైన ఉపమానాలు చెప్పినట్టుగా చూస్తున్నాం. మెనీ పారబుల్స్. ఆయన ఉపమానం లేకుండా ఏదీ బోధించలేదు. ఉపమానం ఆధారంగా చేసుకొని ఆయన బోధించాడు. అనగా ఉపమానం లేకపోతే ఉపదేశం చేయలేడా? ఆయన ఉపమానం లేకపోయినా ఉపదేశం చేయగలడు. ఆయన అనేకమైన సంగతులు, అనేక సంగతుల గురించి కాదు కానీ అనేకమైన సంగతుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి అనేకమైన నివాసాలని చెప్పుకున్నాం, రెండోది అనేకమైనటువంటి సంగతులు అని చెప్పుకున్నాం, మూడవది అనేకమైనటువంటి ఉపమానములు, పారబుల్స్, లేకపోతే కథలు, లేకపోతే ఉదాహరణలు, లేకపోతే పెట్టకథలో కట్టుకథలు అని కాదు. ఒక సత్యాన్ని అన్వయింపజేయడం కోసం, సత్యాన్ని కాస్త వివరించడం కోసం ఆయన ఉపయోగించినట్టు ఉపమానాలు. ఆయా సందర్భాల్లో లేకపోతే అక్కడక్కడ చరిత్రలో కూడా మనం ఆలోచిస్తే కొంతమంది గురువులు అనబడిన వాళ్ళు ఉపమానాల్ని వాడేవాళ్ళు, షార్ట్ స్టోరీస్ని వాడేవాళ్ళు. టేల్స్ ఆఫ్ ఈసోపు అనేటువంటి ఆయన, మౌల్వీ నసరుద్దీన్ అనేటువంటి ఆయన, లేకపోతే కొన్ని కథల్ని, లేకపోతే వాళ్ళ కథలే ఇలాగా. అంతేకాకుండా సూఫీ గురువులు అనబడిన వాళ్ళు, సూఫీ అనేటువంటి మతం, అది ఒక మిక్స్డ్ రిలీజియన్, వాటిలోకి వెళ్ళడం లేదు. వాళ్ళు కూడా షార్ట్ స్టోరీస్, జన్ అనేటువంటి రిలీజియన్ ఒకటి ఉంది. ఆ జన్ మతంలో కూడా, జన్ బుద్ధిజం కావచ్చు, జన్ ఆ రిలీజియన్లో కూడా కొన్ని ఉపమానాలు వాడతారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉపమానాలు అనేకము బోధించాడు వాళ్ళకి అర్థం కావడానికి. సింపుల్ విషయాలు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్య ఉపమానాలు మనం చూస్తున్నాం. అలాగా అనేకమైన ఉపమానాలు, ఉపదేశములో ఉపమానాలు వాడాడు. అలాగని యేసు వాడినట్లుగా అపోస్తులందరూ మొదటి శతాబ్దంలో పేతురో, యోహానో, యాకోబో వీళ్ళందరూ ఏవో ఉపమానాలు వాడారని కాదు. ఉపమానం వాడినా వాడకపోయినా ఉపదేశం చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది స్ట్రైట్గా వాక్యాన్ని చెప్తారు, కొంతమంది కట్టుకథలతో, పెట్టకథలతో, నవ్వించే వాటితో, కవ్వించే వాటితో ప్రసంగం చేస్తారు. ఎలా చేసినా కానీ క్రీస్తు సత్యాన్ని ప్రకటించేసి వాళ్ళని ప్రభువు వైపు తిప్పగలిగితే చాలు. కక్ష చేతను మిష చేతను వాడు క్రీస్తును ప్రకటిస్తున్నాడు, నేను దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఆ ఉద్దేశాల తర్వాత సంగతి. ఆ ఉద్దేశాలను బట్టి దేవుడు ఏం చేస్తాడా, ఎటువంటి తీర్పు ఇస్తాడని తర్వాత సంగతి. ఆ ఉద్దేశాలను బట్టి, ఆ విధానాలను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడితే పర్లేదు, లేదంటే వాళ్ళ పని కొద్ది కష్టం అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని అనేకమైన సంగతుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకు 3 విషయాలు ఆలోచించాం. 4వ విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. 4వ విషయము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకొనెను. He also showed himself to them as being alive after his sufferings with many evidences appearing to them during 40 days and speaking about the things concerning the kingdom of God. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఏమని బోధిస్తున్నాడంటే అనేకమైన నిదర్శనాలు 40 డేస్లో. అంతకుముందు యేసుని నమ్మారు, కొన్నిసార్లు నమ్ముతూ లేకపోతే నమ్మకం పెంచుకొని నమ్మకాన్ని తగ్గించుకొని పరిస్థితులను బట్టి అలా విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో ఊగిసలాడినటువంటి శిష్యులు. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ డిసైపుల్స్ వారి గురించి మనం చెప్పుకున్నాం. ఏదేమైనప్పటికీ మరణం తర్వాత, యేసు ప్రభు యొక్క మరణం తర్వాత ఆయన తీర్మానించుకున్నటువంటి భూమి మీద 40 రోజులు ఎందుకు తీర్మానం చేసుకున్నాడు ఏంటో మనకు తెలియదు, కానీ ఆ 40 రోజుల్లో జరిగిన పనులు లేఖనాల్లో రాయబడ్డాయి. 40 రోజుల్లో ఆయన 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 40 రోజుల్లో జరిగిన మినిస్ట్రీ అనగా పోస్ట్ రిజరెక్షన్ మినిస్ట్రీ, పునరుత్థానంతరం జరిగినటువంటి పరిచర్య. పునరుత్థానానికి పూర్వం జరిగిన పరిచర్య కాదు, పునరుత్థానం తర్వాత జరిగినటువంటి పరిచర్య. ఈ పరిచర్యలో ఏం జరిగిందంటే, ఇంకా చెప్పాలంటే ఆ పరిచర్య అపోలజెటిక్ మినిస్ట్రీ.
ఇదేంటిది అపోలోజెటిక్ మినిస్ట్రీ, అపోస్టలిక్ మినిస్ట్రీ గురించి విన్నాం అంటారేమో. అపోలోజెటిక్ మినిస్ట్రీ అంటే విశ్వాస నిరూపించుకునేటువంటి దిశగా వేసేటువంటి అడుగులే విశ్వాస నిరూపణవాదం. అపోలోజెటిక్స్ అంటే విశ్వాస నిరూపణవాద శాస్త్రం. ఇదిగో నేను నమ్మింది సత్యం, నేను నమ్మింది అబద్ధం కాదు, నేను పలాని వాటి ఆధారంగా నేను నమ్ముతున్నాను. అదొక సైన్స్ అన్నమాట. రవి జకరియాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా అపోలోజెటిక్ అనగా విశ్వాస నిరూపణవాది. మనలో ప్రతి వారు కూడా విశ్వాస నిరూపణవాదిగా ఉండాలి. మీ నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పండి. సాత్వికంతో, సాఫ్ట్గా, జెంటిల్గా సమాధానం చెప్పండి. ఎందుకండి మీరు యేసుప్రభు నమ్ముతున్నారు? మీరు ఎందుకు ఆయన కన్యగర్భంలో పుట్టాడని నమ్ముతున్నారు? లేదు అంటే ఆయన చనిపోయాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఆయన తిరిగి లేచాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఆయన త్వరగా వస్తున్నాడు ఎందుకు నమ్ముతున్నారు అనే ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఉంటాయి. సమాధానం లేని ప్రశ్నలు అంటూ ఉండవు. ప్రతి ప్రశ్నించేవాడు ఒకడు, సమాధానం చెప్పేవాడు ఒకడు కావచ్చు, లేకపోతే ప్రశ్నించే సమాధానం చెప్పేవాడు కూడా ఒకడు కావచ్చు. కానీ ప్రతి ప్రశ్నకి ఒక తాళానికి తాళపు చెవి ఉన్నట్లుగా ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుందనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాయింట్ ఏంటి అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటను ఆధారంగా చేసుకొని 5 విషయాలు, అనేకమైనటువంటి నివాసములు కలవు అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని, కొన్ని నివాసాలని కాదు అనేకమైన నివాసాలు. అనేకం అంటే చాలా, నేను చెప్పలేము, అది పర్టికులర్ కాదు, అది నిర్దిష్టంగా ఇంతే, నిర్ణీతంగా ఇంతే అని మనం చెప్పలేము. అది ఎంతో చెప్పలేము. కానీ అలాగనే అది అబద్ధం అని కాదు, అది ఊహ అని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అజ్యూమేషన్, లేకపోతే అజ్యూమ్ చేసుకొని ఊహించుకున్నది అని కాదు. అనేకమైన నివాసాలు ఉన్నాయి అని ప్రభు అంటున్నాడు. అనేకమైన నివాసాలు ఉన్నాయి అంటున్నప్పుడు దేవుని యొక్క హృదయం ఎంత విశాలంగా ఉందో, ఎంత విశాలమైన దృక్పథంతో ఉందో. దేవుడు మనలాగా సంకుచితమైన స్వభావం కలిగిన వాడు కాదు. హీఈస్ నాట్ నారో మైండెడ్, హీఈస్ బ్రాడ్ మైండెడ్ అని అర్థం చేసుకోవచ్చు. మనిషి అనేవాడు నారో మైండెడ్గా, స్త్రీలైన పురుషులైన నారో మైండెడ్గా ఉన్నారు. కానీ దేవుడు సంకుచిత స్వభావం కలిగిన వాడు కాదు, కానీ ఆయన విశాలమైన దృక్పథము, హృదయము కలిగిన వాడు. ఇలా విశాలమైన దృక్పథం కలిగిన వాళ్ళతో సమస్య లేదు, కానీ సంకుచితమైన స్వభావం కలిగిన వాళ్ళతో సమస్య. నారో మైండెడ్ కలిగిన వాళ్ళు ప్రతి చిన్నదానికి అపార్థం చేసుకొని, ఉదాహరణకు భార్యాభర్తల మధ్యలో కలహాలు కారణం, అనుమానాలు, అపోహలు. ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెతో అక్కడ మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడు, ఆమెతో ఇక్కడ మాట్లాడు, ఆయనతో ఇక్కడ మాట్లాడింది, ఈయనతో ఇక్కడ మాట్లాడింది. అపార్థం చేసుకుంటూ, అనుమానిస్తూ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క హృదయం విశాలమైనది, మనలాంటి వాడు కాదు. కానీ మనము దేవుడు లాంటి వాళ్ళం కావాలి. మనం దేవుళ్ళం అవ్వలేం, మనము దేవుళ్ళలాగా మారాలి. దేవుని పోలి నడుచుకొనుడి అని లేఖనాలు రాయబడింది. కాబట్టి అనేకమైన విషయాలు అనేది మన టైటిల్. మన మెసేజ్ యొక్క టైటిల్, మన ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే అనేకమైన విషయాలు. అనేకమైన విషయాల్లో 5 విషయాలు మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి అనేకమైనటువంటి నివాస స్థలాలు, నివాసాలు. రెండవది అనేకమైనటువంటి సంగతులు, 16వ అధ్యాయం 12వ వచనం, అనేకమైన సంగతులు. మూడవదిగా మనం గమనిస్తే మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూసుకున్నాం, అనేకమైనటువంటి ఉపమానాలు. 4వదిగా మనం గమనిస్తే అనేకమైనటువంటి ప్రూఫ్స్, అనేకమైన నిదర్శనాలు, మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్. ఫెయిల్ కానటువంటి, విఫలము కానటువంటి రుజువులు లేకపోతే నిదర్శనాలు అనేదానికి ఫుట్ నోట్లో మన తెలుగు బైబిల్లో ప్రమాణాలు అని రాయబడింది. అనేకమైన ప్రమాణాల్ని, రుజువుల్ని, నిదర్శనాల్ని ప్రభు చూపించాడు, చూపిస్తూ ఉన్నాడు కూడా. మనం కూడా ప్రభు నువ్వు నన్ను పిలిచావా లేదా, నువ్వు నన్ను వాడుకుంటున్నావా లేదా, నువ్వు నన్ను అక్కడికి పంపుతున్నావా లేదా అనే వాటి గురించినటువంటి సూచనలు, వాటి గురించినటువంటి తీర్మానాలు, ఆయన చిత్తాన్ని ఆయన మనకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే అనేకమైనటువంటి నిదర్శనాలు, 40 రోజుల్లో అనేకమైన నిదర్శనాలు.
40 రోజులు అనేకమైన నిదర్శనాలు ఎలా చూపించవచ్చు అంటే చూపించవచ్చు. ఇట్ ఈస్ ఈజీ. దట్స్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ విషయాన్ని లేదా చివరి విషయాన్ని మనం ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. యాక్ట్స్ 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించిరి. Strengthening the souls of the disciples, exhorting them to continue in faith, and saying that it is necessary to go through many afflictions to enter the kingdom of God. దేవుని రాజ్యం ఆషామాషిగా ప్రవేశించవచ్చు. మీరు బాప్తిజం తీసుకున్నారు, మీరు దేవుని బిడ్డలు అయిపోయారు, మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. బాప్తిజం తీసుకున్నారు, పరలోక రాజ్యం పోయే టికెట్ దొరికింది అనే మోసపూరితమైన బోధ చేయడం లేదు. కానీ అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాత, ప్రభువు కూడా శ్రమలు అనుభవించిన తర్వాత, సిలువను అనుభవించిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆ మాదిరిని తీసుకొని శిష్యులారా దృఢంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అనేకమైన శ్రమలు అనుభవించే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఒకవేళ కొంతమందికి కొద్ది తక్కువ శ్రమలు ఉండొచ్చు, విశ్వాసులకు తక్కువ శ్రమలు ఉండొచ్చు, లేకపోతే కొద్దిమందికి ఎక్కువ శ్రమలు ఉండొచ్చు, కొంతమందికి యోబుకు వచ్చినట్టు వచ్చి ఉండొచ్చు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ శ్రమల తర్వాత ఒక లోకం ఉంది, శ్రమల తర్వాత ఒక గోల్ ఒకటి ఉంది, ఒక గురి ఉంది. అది ఏంటి అంటే దేవుని స్తోత్రం, పరలోక రాజ్యం. మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మీరు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యము చూడలేరు, అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పినటువంటి ప్రభు తన దాసుడైనటువంటి పౌలు ద్వారా చెప్పిస్తున్న మాట ఏంటి అంటే, అదేంటంటే అనేకమైన శ్రమలు అనుభవించాలి. మొదటి శతాబ్దంలో అనేకమైన శ్రమలు వాళ్ళు అనుభవించారు. మొదటి శతాబ్దంలో వాళ్ళు అనుభవించిన శ్రమలతో పోలిస్తే 21వ శతాబ్దంలో సుఖాలు అనుకోవచ్చు. సుఖాలు అనుభవించడానికి దేవుడు సంఘాన్ని పిలవలేదు, సుఖ వలయములో ఉండడానికి దేవుడు సంఘాన్ని పిలవలేదు, కంఫర్ట్ జోన్లో ఉండడానికి దేవుడు సంఘాన్ని పిలవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి చివరి మాట అనేకమైన శ్రమలు, మెనీ అఫ్లిక్షన్స్. నిన్ను అఫ్లిక్ట్ చేయడానికి, నిన్ను తొక్కడానికి, నిన్ను నలపడానికి, నిన్ను అణిచివేయడానికి వచ్చేటువంటి శ్రమలు. యాకోబు గారు అంటారు, లేకపోతే పేతురు గారు కూడా అంటారు, పేతురు గారే, అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు పరీక్షిస్తున్నాయి. ఈ అగ్ని వంటి శ్రమల మధ్యలో బంగారం కన్నా, వెండి కన్నా అమూల్యమైనటువంటి మన విశ్వాసం మలినాల్ని పోగొట్టుకొని మరింత మెరుపుతో ముందుకు సాగుతుందని గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి చివరి విషయం అనేకమైనటువంటి దేవుని స్తోత్రం శ్రమలు. కొన్ని శ్రమలని కాదు, ఒక్క శ్రమ, 2 శ్రమ, 3 శ్రమలని కాదు, నెలకొక్క శ్రమ చొప్పున ఎన్ని శ్రమలు దేవుని సంఘం మీదకి వచ్చాయి. 2000 సంవత్సరాల సంఘం ఆరంభించబడి 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలుగా ఉన్నట్టు చర్చ్ హిస్టరీ చూస్తే మహాకవి శ్రీశ్రీ అన్నాడు, గతమంతా తడిచెను రక్తంతో కాకుంటే కన్నీళ్లతో అని. అవును, గతమంతా తడిచింది. అంటే గతమంతా తడిచిందంటే దాని అర్థం గతంలో ఇలా జరిగింది అని అర్థం. గతంలో ఎటువంటి ఎంతో ఘోరమైన చరిత్ర జరిగింది, అనేకులు చనిపోవడం కూడా జరిగింది. దేవుని స్తోత్రం, వాటిలోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నటువంటి చివరి విషయం అనేకమైన శ్రమలు అనుభవించాలి. కంపల్సరీది, ఆప్షన్ కాదు. ఇది ఏబిసిలు ఇచ్చి ఏ సుఖము, బి మరింత సుఖము, సి తక్కువ సుఖము, డి శ్రమలు అని ఒకవేళ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇస్తే శ్రమలు అనేదాన్ని కోరుకునేవాళ్ళు ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు ఎవరు కోరుకోరు, శ్రమలు అంటే ఎవరికి ఇష్టం లేదు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది మనం అనేకమైన, వాళ్ళు ఎంకరేజ్ చేశారు అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని.
నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం 5 విషయాలు మనం ఆలోచించాం. అనేకమైన నివాసాల గురించి ఆలోచించాం, అనేకమైన సంగతుల గురించి మనం ఆలోచించాం, అనేకమైనటువంటి ఉపమానాల గురించి మనం ఆలోచించాం, అనేకమైనటువంటి నిదర్శనాల గురించి మనం ఆలోచించాం, అనేకమైనటువంటి శ్రమల గురించి మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు అయ్యా. మీ శ్రమలు అధికంగా ఉన్నాయి, మీరు పడిన బాధలు అధికంగా ఉన్నాయి. అలాగని ఈ లోకంలో మేము జీవించిన మాకు కూడా అటువంటి అనుభవాలు జరుగుతాయని మేము అనుకోవడం లేదు. నువ్వు అనేకమైన శ్రమలు అనుభవించడానికి కారణం, మేము ఒకవేళ అనుభవిస్తే కొన్ని శ్రమలు అనుభవించాలి, అది మీ చిత్తమేమో. అందుకొరకే మీరు అనేకమైన శ్రమలు అనుభవించారని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాకు తెలియజేసిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు దేవా, స్తోత్రం. అనేకమైన సంగతులు మీ దగ్గర ఉన్నాయి, అనేకమైన నివాస స్థలాలు పరలోకంలో సిద్ధపడుతూ ఉన్నాయి, సిద్ధపరుస్తున్నారు. స్తోత్రం, స్తోత్రం ప్రభు. అనేకమైనటువంటి ఉపమానాలు మీరు చెప్పారు, అనేకమైన నిదర్శనాలు శిష్యులకు చూపించారు. అంతేకాకుండా అనేకమైన శ్రమలు మేము అనుభవించాలి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూసిన, ఈ సందేశాన్ని విన్న ప్రతి వ్యక్తి కొరకే మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2020లోని సందేశాలు అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఒక సందేశము రాత్రి 8 గంటలకు అప్లోడ్ అవుతుంది. కనుక వాటిని మీరు తిలకించి అది వీక్షించి దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ కూడా, యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా వీటిలో వచ్చే నోటిఫికేషన్స్, మెసేజ్ లింక్స్ చూడాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.